ఏమంటే పెద్దాపురం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు జగన్కి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారండి. చాలా ఘాటైన పదాలు ఆయన ఉపయోగించారు. ఆయన ఏమన్నారంటే, వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు కదా జగన్, నీకు అసలు ఆత్మసాక్షి ఉందా? నీ అంతరాత్మ నువ్వు చేసేది మంచిదే నీకు చెప్తుందా? నీ ఆత్మ కనీసం నీ ఆత్మైనా నిన్ను మెచ్చుకుంటుందా? నువ్వు సొంత బాబాయ్, తండ్రి లాంటి బాబాయ్ని హత్య చేయించావు, అది వెన్నుపోటు కాదా? చెల్లి ఆస్తిలో ఇచ్చేసిన ఆస్తిని తిరిగి తీసుకోలేక నువ్వు చాలా కుటిల ప్రయత్నాలు చేసావు, అది వెన్నుపోటు కాదా? సొంత తల్లిని చూడకుండా మరి ఆమె చెల్లింటికి పంపించేసావు, అది వెన్నుపోటు కాదా? ఎవరో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శివకుమార్ అనే వ్యక్తిని నువ్వు లాగేసుకుని నీ అంగబలంతో లాగేసుకుని దౌర్జన్యం చేసి ఆ పార్టీ నీదని చలామణి చేసుకుంటున్నావు, అది వెన్నుపోటు కాదా? మరి నీ తండ్రిని ముఖ్యమంత్రి చేసి నిన్ను ఎంపీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పేసి నువ్వు బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టావు, అది వెన్నుపోటు కాదా? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి ఈ 5 ఏళ్ళు పాపం వాళ్ళని ఉపయోగించుకుని ఓట్ల కోసం వాళ్ళకి కార్పొరేషన్ కనీసం ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా మరి వాళ్ళని ఇష్టాసారంగా నువ్వు ఓటు యంత్రాలుగా వాడుకున్నావు, అది వెన్నుపోటు కదా? నువ్వు ప్రజలకే పెద్ద వెన్నుపోటు పొడి చేసి తిరిగి వెన్నుపోటు దినోత్సవం ప్రకటన చేసి మరి ప్రజలను మరోసారి మాయా చేయాలనుకుంటున్నావు. మరి నీ వెన్నుపోటు రాజకీయాలు జనానికి చాలా క్లియర్గా అర్థమైపోయిందని చెప్పేసి అతను పెద్దాపురం క్యాంపు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారండి, చాలా స్ట్రాంగ్గా. అంతేకాకుండా మరో ముక్క కూడా అన్నాడు అతను, లిక్కర్ వ్యవహారంలో నువ్వు అరెస్టుకి సిద్ధంగా ఉన్నావు, నీ భాగోతం అంతా బయటపడిపోయింది, దీంతో జనం యొక్క మైండ్ సెట్ను మార్చాలి, వాళ్ళ కోడాన్ని మార్చాలి, వాళ్ళని మళ్ళొక్కసారి మాయలు చేయాలని చెప్పేసి నువ్వు ఎన్నుపోటు అనే కార్యక్రమాన్ని ఎంచుకున్నావు. నీ కథ ఎవరికి తెలియదు, నీ చరిత్ర ఎవరికి తెలియదు. మరి ఇటువంటి చేయటం ఎంత దారుణం. డిఎస్సి వేస్తా అన్నావు, నీ పదవీ కాలం 5 సంవత్సరాలు వేయకుండా మరి పాప బీఈడి చదువుకున్న విద్యార్థులు మోసం చేసుకుంటూ వాళ్ళ వెన్నుపోటు పొడిచావు. మరి నువ్వు 5 ఏళ్ళలో చేయలేనిది మేము 1 సంవత్సరంలో చేసి చూపిస్తున్నాం. అటు డిఎస్సి కావచ్చు, రోడ్ల అభివృద్ధి కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, ఎన్నో 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 పథకాలు మేము తీసుకొచ్చి మరి త్వరలోనే మరి తల్లికి వందనం ఇచ్చేస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చేస్తున్నాం, పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ డబ్బు మేము నగ్గినట్టు నుంచి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. అప్పుడు ఏరియస్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అన్నట్టుగా తప్పకుండా మరి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మేమెక్కడా, నువ్వెవరో వెన్నుపోటు అని చెప్పేసి కార్యక్రమం పెట్టడానికి నిన్ను జనం స్వాగతించట్లేదు, నిన్ను జనం చేదరించుకుంటున్నారు, ఆశ్రయించుకుంటున్నారు అని చెప్పేసి ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.